అల్లుడితో లేచిపోయిన అత్త. సమాజం ఎటుపోతోంది? పెళ్లి ఇష్టం లేని వధువు ప్రేమించిన యువకుడితో లేచిపోవడం చూస్తుంటాం. లేదా ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఈ కేసులో మాత్రం అత్తగారు అల్లుడితో లేచిపోయింది. అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో జరిగింది. విదేశాల్లో ఉంటున్న అల్లుడు తన భార్యను వెంట పెట్టుకొని అత్తారింటికి వచ్చాడు. అతనికి 3 పిల్లలున్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడితో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ వేసింది. వంటగది నుంచే ప్లాన్ అమలు చేసింది. అల్లుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తున్న విషయానికి ఇన్నేళ్లు ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలిసాక అంతా షాక్లో ఉన్నారు. తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండిపెట్టింది అత్త. అతని భార్య, తన కూతురు, మామగారు, భర్త కు మాత్రం మటన్ కర్రీ వండి పెట్టింది. ఆ మటన్ కర్రీలో నిద్రమాత్రలు కలిపింది. తాను మాత్రం నిద్రమాత్రలు కలపని చికెన్ కర్రీని తింది. లంచ్ సందర్భంగా మామగారికి బాగా మద్యం తాగించాడు అల్లుడు. భోజనం తర్వాత భార్య, మామగారు నిద్రమత్తులోకి జారుకున్నారు. అదే సరైన టైం అని భావించిన అత్త, అల్లుడితో విదేశాలకు చెక్కేసింది. వాళ్ళిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచిన మామకి దిమ్మ తిరిగింది. ఎక్కిందంతా దిగిపోయింది. తన భార్య, అల్లుడు కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు రమేష్. తన కూతురు కిస్నాను నారాయణ్ జోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ అల్లుడు తన భార్యను ప్రేమిస్తున్నాడని, తన భార్య కూడా అతన్ని ప్రేమిస్తోందని ఏనాడూ అతను అనుకోలేదు. అంత రహస్యంగా ఈ లవ్ స్టోరీ నడిచింది. పెళ్లి తర్వాత కూతురు, అల్లుడు తరచూ అత్తమామల ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్నాళ్లు ఇలా అయ్యాక భార్యను తీసుకొని విదేశానికి వెళ్లిపోయాడు నారాయణ్. గతేడాది డిసెంబర్ 30 చివరిగా అత్తారింటికి భార్యతో వచ్చాడు. ఆ తర్వాత ఈ డ్రామా నడిచింది. అనదర పోలీసులు కేసు రాశారు. నారాయణన్ను విదేశాల నుంచి భారత్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికి, అత్తగారికి కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా అందరికీ తెలిసింది. ఇంటి పరువు పోయింది. అందరూ విషయానికి తెలుసుకొని అవ్వా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like and subscribe to our channel. Thank you.